కర్నూలు రైతు సభకు తరలి వెళ్లిన కోసిగి మండల రైతు సంఘం నాయకులు మరియు రైతులు అఖిల భారత రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఈ నెల 15వ తేదీ కర్నూలు నందు జరుగు రైతు బహిరంగ సభకు కోసిగి మండలం నుండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్యకర్తలు రైతులు తరలి వెళ్లడం జరిగింది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాగేంద్రలు, ఆటో యూనియన్ నాయకులు వెంకటేష్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల అవలంబించడం వల్ల ఇవాళ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వారన్నారు. కోసిగి మండలంలో సాగునీటి వనరుల పుష్కలంగా ఉన్న పాలక వర్గాలు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలో రైతులు సాగునీరుకు నోచుకోలేకపోతున్నారు. కేవలం వర్షాధార మీద ఆధారపడి పంటలు సాగు చేయడంతో కేవలం 6 నెలలు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటారు. మిగతా 6 నెలలు దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలకు కూడా బడి బయట బతకాల్సిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. దీని మూలంగా దేశంలో అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కోసిగి మండలం మాత్రమే. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి మండలంలో రైతులకు పులికనుమ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సౌకర్యం కల్పించాలని, ఆర్డీఎస్ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలి. అదేవిధంగా వలసల నివారణకు ఈ ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపోయిన అందించాలని, రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని, వలసలు నివారించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలులో జాతీయ కౌన్సిలింగ్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతులతో అది పెద్ద ఊరేగింపుగా కొనసాగుతూ ఉంది. ఈ కౌన్సిలింగ్ సమావేశానికి పశ్చిమ ప్రాంతమైనటువంటి కోసిగి మండలంలో తాగునీరు సమస్యనైతేనేమి, సాగునీరు సమస్యనైతేనేమి, ఉపాధి పనినైతేనేమి, ఉపాధి లేక మరి ఈ ప్రాంతం నుంచి అనేక మంది పేదలు మరి అట్లాగే కార్మికులు, వ్యవసాయ కార్మికులు వలస వెళ్తున్నారు. వలస వెళ్ళి ప్రాణాలు కోల్పోయి కూడా మరి ఆ శవాల్ని తెచ్చుకునే పరిస్థితి కూడా ఈ ప్రాంతానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. జీవన ఉపాధి కోసము మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోసిగి మండలంలో తుంగభద్ర నది దాదాపు 100 టీఎంసీ నీళ్లు వృధాగా కిందకి వెళ్తున్నాయి. ప్రాజెక్టు కానీ నిర్మించి ఆ ప్రాంతంలో నీళ్లు నిల్వ చేసి ఆ ప్రాంతానికి సాగునీళ్ళు ఇచ్చినట్లయితే మరి ఈరోజు ఆ మండలం అంతా శ్యామలంగా అయ్యే పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ వైపు అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని దృష్టికి మరి పశ్చిమ ప్రాంతమైన కోసిగి మండలం నుంచి ఉన్న సమస్యల్ని కౌన్సిలింగ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం పైన మరి అనేక సమస్యలపైన చర్చల్లో కూడా మరి పాల్గొనడానికి కూడా మన జిల్లా కార్యవర్గానికి కూడా మా పశ్చిమ ప్రాంతం నుంచి ఉన్న సమస్యలను